మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్నపై మరో కేసు నమోదైంది. తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశాడని మాజీ పంచాయతీ సభ్యురాలు జేడీఎస్ మహిళా కార్యకర్త సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం విషయం ఎవరికైనా చెబితే తనను తన భర్తను చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో తెలిపింది. దీంతో సెక్షన్ 376 ప్రకారం ప్రజ్వల్పై కేసు నమోదు చేశారు అధికారులు. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ప్రజ్వల్ ఇంటిలో సిట్ విచారణ చేపట్టింది. అలాగే ప్రజ్వల్ అతని తండ్రి రేవన్నపై మరోసారి లుకౌట్ నోటీసులు జారీ చేసింది కర్ణాటక హోంశాఖ. ప్రజ్వల్ రేవన్న ఇంట్లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగి ఫిర్యాదుతో అసభ్య వీడియోల విషయం బయటపడింది. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ ఇప్పటికే దేశం విడిచి పారిపోయారు.